ఇక అస్సోంలో రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 3 మృతి చెందగా 17 మంది గాయపడినట్లుగా అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడుతూ ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రహదారులపైకి వరద నీరు భారీగా చేరుకోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో తీరాన్ని తాకింది రెమాల్ తుఫాన్. దీని ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో అస్సాంలో పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కామ్రూప్, నాగావ్, సోనిత్పూర్, మోరిగావ్లతో సహా 11 జిల్లాల్లో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దిమా హసావో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదీ జలాల ఉధృతికి రహదారి కొట్టుకుపోవడంతో హఫ్లాంగ్ సిల్చార్ లింక్ రోడ్డు తెగిపోయింది. మోరిగావ్లో భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు, మరో 4 గాయపడ్డారు. సోనిత్పూర్ జిల్లాలో దేఖియాజులీ ప్రాంతంలో ఉషా స్కూల్ బస్పై చెట్టు కొమ్మ విరిగిపడి 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర తుఫాన్ కారణంగా రెమాల్ తలెత్తే పరిస్థితులున్నాయని, దాన్ని ఎదుర్కోవటానికి రెవెన్యూ అధికారులు అన్ని జిల్లాల విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.